హరే కృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ పచ్చడి చూపిస్తున్నాను. దానికోసం దొండకాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ముందుగా చింతపండు, పచ్చిమిరకాయలు, ఉప్పు, కొంచెం దొండకాయలు వేసి కచ్చాపిచ్చే చేసుకొని ఆ తర్వాత మిగిలిన దొండకాయలు వేసుకోవాలి. పచ్చడి చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ ఇలా చెక్క ముక్క కింద మిక్సీ చేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకోవాలి. పచ్చడి ఏదైనా సరే ఇంగువ బాగుంటుంది కదా. వేగిపోయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న దొండకాయ పచ్చడి ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్న దొండకాయ పచ్చడి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. తాలింపులో వేగనిస్తే టేస్ట్ బాగుంటుంది. పచ్చివాసన పోయి మనకి అన్నంలో కలుపుకుంటే వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా ఫ్రై కూర కాకుండా ఇట్లా పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే ట్రై చేయండి. ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి, 2-3 నిమిషాలు. నచ్చితే చెప్పండి ఫ్రెండ్స్. హరే కృష్ణ.